మొత్తం ఒక ఏంటిదంటే సెంటిమెంటల్కి గురి చేసి సెంటిమెంటల్ ఫూల్స్ చేసి గద్దెనెక్కి ప్రజాపీఠాన్ని పాలిస్తుండే తప్ప 2028 ద పవర్ దే విల్ షో ఇన్ 2020 పక్కా ఇన్ యూత్ ద్వారానే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతుండు. ఇదే మా దయాకర్ రావు మళ్ళీ మినిస్టర్. కాంగ్రెస్ గవర్నమెంట్ లో యూరియా దొరుకుతుందా? యూరియా కాదండి, యూరియా కాదు. ఒక్కొక్క రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీ వరకు కొడకండ్ల, రాయపర్తి, తొర్రూరు, దేవరపుల ఐదు కాన్స్టిట్యున్సీలు మా పాలకుర్తి 5 కాన్స్టిట్యున్సీలు 5 మండలాలకు ఏ మండలం చొప్పున మీ దగ్గర ఉంటాయి కదండి, అన్నీ చూసుకోండి. ప్రతి ఒక్క వీడియో చూసుకోండి మీరు. రైతులు పడిగాపులు చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఏంటండి. సరే అవన్నీ పోనీయండి, దొరికిందో దొరకలేదో తీసుకున్నామో. ఒక ఎకరానికి 7-8 క్వింటాల వచ్చే పత్తి 4 క్వింటాల కూడా దిగుబడి రాలేదు. అయినా పర్వాలేదు, సరే కొత్తగా వచ్చిండు కదా చేస్తాడులే అని అతని వెంటే నడిచినాం. ఇప్పుడు ఆయనది మొత్తం దొంగ పాలన, దొంగ వ్యవహారం. ఏ ఒక్క రైతు ఎట్లా బాధపడుతుండు చెప్పేది నువ్వు. శాటిలైట్ ద్వారానో క్యాంపెయిన్ ఏదో చేసి చూసి రైతు బంధు చేస్తాను అని వాడు రావాలి, ప్రజల్లో ఉండాలి, రైతు బాధ దగ్గరుండి తెలుసుకోవాలి. ఈ యూరియా బుకింగ్ చేసుకోవడం ఏందండి మరి విచిత్రంగా. ఫోన్లో చెప్తాను కదా, యూరియా యాప్, ఫర్టిలైజర్ యాప్ అనేది ఏందండి, ఎప్పుడైనా చూసినామా? ఇటువంటి దుష్ట పాలన జరిపిస్తుండు, ఇటువంటి దుష్ట శక్తి ప్రజల్లో పెంచుతుండు. కానీ ప్రజలందరూ చూస్తుర్రు, గమనిస్తుర్రు. తన తల రాతను తలదన్నే రోజు వస్తుంది.